హలో గాయస్, మనకి నిన్న సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా. సో మరి ఈ మ్యాచ్లో కనుక చూసుకుంటే మరి సిఎస్కే ఓడిపోవడంతో మరి ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వెళ్ళిపోయిందని చెప్పాలి. అయితే దాని తర్వాత ఎస్ఆర్హెచ్ పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటే సో మరి వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఇంకా కూడా ఉన్నాయి. సో మరి దాని తర్వాత జరగబోయే 5 మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో సో అవి ఇంకా కీలకంగా మారనున్నాయి ఎస్ఆర్హెచ్కి వచ్చేసరికి. సో ఇటువైపు సిఎస్కే పరిస్థితి సో మరి వాళ్ళు గెలిచినా ఓడిపోయినా సో మరి పెద్ద తేడా అయితే ఉండదనే అనిపిస్తూ ఉంది. సో అది పక్కన పెడితే మరి దీని గురించి చివరిలో మరి వాళ్ళ ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. సో మరి లాస్ట్ టైం చూసుకుంటే మరి ఆర్సీబీ వరుసగా 7 మ్యాచ్లు గెలిచి దాని తర్వాత వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయారు సిఎస్కేని కూడా దాటుకొని. సో మరి వాళ్ళలాగా మేము ఎందుకు ఈసారి మేము ప్లే ఆఫ్స్కి వెళ్ళకూడదు, ఖచ్చితంగా మేము కూడా మరి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని లాస్ట్ టైం వాళ్ళు ఎలాగైతే చేశారో సో అదేవిధంగా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఈసారి ప్లే ఆఫ్స్కి ఖచ్చితంగా వెళ్తామని చెప్పేసి నితీష్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అయితే దాని తర్వాత వచ్చేసరికి మరి నిన్న మ్యాచ్ గురించి కూడా అతను మాట్లాడాడు. సో కమింది మెండిస్తో మరి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసాం. సో అయితే మరి మ్యాచ్లో మేము అనుకుంది ఏంటంటే 4లు 6ల మీద కాదు కాన్సన్ట్రేషన్, ఓన్లీ సింగిల్స్ 2Ds మీదే మ్యాచ్ని ఫినిష్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము పెద్ద అగ్రెసివ్గా కూడా ఆడలేదు అని చెప్పేసి నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. అయితే దాని తర్వాత మరి రాబోయే మ్యాచ్ల్లో ఖచ్చితంగా 5 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి సో 5ట్లో ఖచ్చితంగా మరి మా బ్యాటింగ్ మీద మెరుగుపరుచుకొని దాని తర్వాత బౌలింగ్ ఇంకా మెరుగుపరుచుకొని ఖచ్చితంగా మిగతా మ్యాచ్ల్లో కూడా గెలిచి ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్తాం అని చెప్పేసి అయితే తనైతే మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు, దాని తర్వాత ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిద్దా లేదా, సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.